తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రేణులతో కలిసి కాకినాడ కలెక్టర్ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తంగెళ్ల ఉదయ శ్రీనివాసును కాకినాడ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని పవన్ కళ్యాణ్ కోరారు. చదువుకుని 1200 మందికి ఉపాధిని కల్పిస్తున్న తంగెళ్ల ఉదయ శ్రీనివాసును ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఎంపీగా ఉదయ శ్రీనివాసును, ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు అందాల్సిన 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని, 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందబోతున్నారని అన్నారు. ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతూ ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పి తను ఒకటిచ్చే హామీ. 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది. నిన్న చెప్పాను, మనది జంతు ప్రపంచం కాదు, మానవ ప్రపంచం. మీరు 400 కోట్లు కలెక్ట్ చేశారు మీ పార్టీ గారు 4-5 నెలలుగా. ఎందుకంటే చల్మల్ శెట్టి సునీల్ గారు నాకేమి శత్రువు కూడా, ప్రత్యర్థి కూడా కాదు. ఆయన రోజు ఏదో ఒక మా ఇళ్లలో, మా బ్రదర్స్ హౌస్లో చూస్తూ ఉంటాను. సరే, ఆ పొలిటిక్స్ వేరు, స్నేహం వేరు, కుటుంబ స్నేహం వేరు. నిజంగా ఆయన ఒక పార్టీ మీద నిలకడగా ఉండే వ్యక్తి అయితే నిజంగా ఒక జాలి పాపరే. ఎన్నిసార్లు ఓడిపోయాను, ప్రతిసారి అవకాశవాదంగా నిలబడటం, వెళ్ళిపోవటం, మళ్ళీ ఎలక్షన్ ముందు రావటం, ఇవన్నీ సరైన సంకేతాలు పంపం. ఉదాహరణకి నేను కూడా ఓడిపోగానే నేను పార్టీ మూసేసి మళ్ళీ ఇప్పుడు వస్తే బాగుండదా? అది నమ్ముతారా? అది ఒక దశాబ్దం కింద పడ్డాం, నలిగాం, కింద మీద పడ్డాం, బలం ఉండి కూడా తగ్గించుకొని మరి ఈ రోజున ప్రజలు గెలవడానికి కూటమి ఏర్పాటు చేసుకున్నాం. జగన్ జైలుకి వెళ్ళడం అది మోడీ గారి గ్యారంటీ. అది బర్మార్ సభలో రాజస్థాన్లో చెప్పారు. ఎవరైనా సరే, కరప్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జైలుకి వెళ్ళడం తప్పదు. 30 కేసులు పెట్టుకొని బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది మారాల్సిన సమయం, ముఖ్యంగా మనం మారాల్సిన సమయం అది. మనం కనుక కూర్చోబెట్టి కులమనో, మతమనో, వర్గమనో ఇలాంటి ఆలోచనలతో వెళ్తే మన భవిష్యత్తు నాశనం అయిపోతుంది. అందుకని కూటమి విజయం కలిగి ఆ కూటమి ఆ మార్పు తీసుకొస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ వేయనున్నట్టు మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి నామినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అప్సడా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, గుండు బోగుల నాగు, కైకల శ్రీనివాస్, వీర్ల గోవింద్, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, కర్రి భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. నేను ఈ ఎన్నికల నిమిత్తం 25వ తారీఖు గురువారం రోజున 11 గంటల తర్వాత నామినేషన్ దాఖలు చేయడానికి దైవజ్ఞులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ ప్రకారం ఆ రోజు నామినేషన్ వేయడానికి అన్ని రకాలుగా కూడా సన్నాహాలు చేసి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాను. మీరందరూ కూడా సహృదయంతో పెద్ద ఎత్తుగా తరలి వచ్చి నన్ను ఆశీర్వదించి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసి భోజనం చేసి మళ్ళీ నన్ను పెద్ద మెజార్టీతోటి గెలిపించేలాగా కృషి చేస్తారని పేరు పేరున ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరికి నా ఓటు అంటే నాకు వేసే ఓటు ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలని, అలాగే నాతో పాటు నరసాపురం పార్లమెంటు సభ్యురాలుగా పోటీ చేస్తున్న శ్రీమతి గూడూరి ఉమాబాల గారికి కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఇద్దరిని పెద్ద మెజార్టీతోటి గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. నెల్లూరు నగరంలో ప్రజలు అడగకపోయినా ఎన్నో అభివృద్ధి పనులు చేశానని మాజీ మంత్రి, టీడీపీ నేత నారాయణ అన్నారు. నామినేషన్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి గెలుపు అవసరమని అన్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తుందని పేర్కొన్నారు. తాను గెలుపొందితే నెల్లూరును మోడల్ సిటీగా మారుస్తానని హామీ ఇచ్చారు. అందుకే టీడీపీ కూటమిని గెలిపించాలని కోరారు. ఈరోజు నామినేషన్కి విశేషంగా కార్యకర్తలు రావడం, వారి అందరూ ఎంతో ఉత్సాహంగా దీంట్లో పాల్గొన్నారు.
వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను 2014-19 దాకా 5,260 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేసాం. ఆ ప్రాజెక్టులు ఎవరు ప్రజలు కూడా అడిగితే నేను చేయలే. ఒక మున్సిపల్ కార్పొరేషన్కి ఏమేమి ఉండాలా, ఎలాంటి పనులు చేయాలనే దాంతో అనేక దేశ విదేశాలు అమరావతి రాజధాని కోసం తిరిగా. అమరావతి రాజధాని నిర్మించే మంత్రిగా, అమరావతి రాజధాని నిర్మించడం కోసంగా అనేక దేశ విదేశాలు తిరిగా. దోమలు లేని నగరం చేయాలంటే 550 కోట్లు కావాలని అధికారులు ప్రాజెక్ట్ డిజైన్ చేసి 550 కోట్లు శాంక్షన్ చేశారు. 365 రోజులు స్వచ్ఛమైన నీరు తాగాల, ప్రజలకు ఎప్పుడు ఇబ్బంది ఉండకూడదంటే సంగం బ్యారేజ్ నుంచి వాటర్ డ్రా చేయాలని 550 కోట్లతో డిజైన్ చేస్తే అది శాంక్షన్ చేశారు. సో దుమ్ములే నగరం ఉండాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్స్ ఉండాలి. 710 కోట్లతో నెల్లూరులో ఎండ్ టు ఎండ్ రోడ్స్ వేసాం. గోసా హాస్పిటల్ మహిళలకి యాక్చువల్గా ఎక్స్క్లూజివ్గా హాస్పిటల్ కావాలంటే 2 కోట్లతో శాంక్షన్ చేసాం. అనేక కార్యక్రమాలు చేసాం. మున్సిపల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది నేను 2014-19 దాకా చేశా. ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేశారు. ఎలా తెస్తావు, వాళ్ళ పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు, పిల్లలు ఎలా చదువుతారు, నా మీద ఫైట్ చేశారు. 3 సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు. దాంతో డెవలప్ చేసి అయితే ఈరోజు నేను కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత నా బాధ్యత పెరుగుతుంది. 2,37,000 మంది ఓటర్స్ ఉన్నారు. దీంతో నెల్లూరు సిటీని, అదేవిధంగా నెల్లూరు నగరాన్ని భారతదేశంలో ఒక మోడల్ సిటీగా చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తల్లిదండ్రులను కోల్పోయిన తర్వాత తమ జీవితం మొత్తం ఆళ్లగడ్డ ప్రజలకే అంకితం చేశామని ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో నామినేషన్ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్లలో తన కోసం ఎన్నో కేసులు వేయించుకుని జైలుకు వెళ్లిన భూమా కార్యకర్తలకు ప్రజలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు. జనసేన బీజేపీ నాయకుల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు మేము ముగ్గురము అన్నిటికీ తెగించి చావు కూడా తెగించి రాజకీయాలు చేస్తున్నాం. మా ప్రత్యర్థులు కూడా చావుకి సిద్ధమైతే దిగండి, లేకపోతే వద్దని చెప్పి వాళ్ళకు కూడా సలహాలు చెప్పడం జరుగుతుంది. నేను నా భర్త అన్ని విధాలుగా విద్యార్థిని కానీ మిమ్మల్ని కానీ కాపాడుకోవాలి, చూసుకోవాలని ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడికి దిగడం జరిగింది. రాజకీయాలకు దిగిన తర్వాత ఎంతో మంది భూమా నాగిరెడ్డి శత్రువులు కావచ్చు, శోభా నాగిరెడ్డి గారి శత్రువులు కావచ్చు, లేకపోతే నా ప్రత్యర్థులుగైనా ఇంకా కొంతమంది కావచ్చు, గుంటనక్కలు కావచ్చు, ఎవరైనా సరే మమ్మల్ని మా ఇద్దరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని అన్ని విధాలుగా చూడడం జరుగుతుంది. మేమిద్దరం కూడా డిసైడ్ అయినా మా ఇద్దరికి ఏమైనా జరిగినా రేపు పొద్దున విద్యార్థిని చూసుకోవడానికి మీరందరూ ఉంటారని, మీరందరూ విద్యార్థి నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారని నాకు కూడా తెలుసు. నాకేదైనా జరిగితే నా కొడుకుని విద్యార్థులు తన మీద పెట్టుకొని చూసుకుంటారని కూడా తెలుసు. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు నాకు కన్నీళ్ళు రాలా, కానీ ఈ 5 సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ ఇప్పుడు తీరబోతున్నాయి. మీ అందరినీ కాపాడుకోవడానికి చేసే ప్రయత్నంలో ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మందించాలని చెప్పి కార్యకర్తలందరికీ కూడా తెలియజేసుకుంటూ నా తమ్ముడికి ప్రత్యేకమైన నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలా. ఏ సమస్య వచ్చినా అక్క నేను పోతాను, అక్క నువ్వు నేను వెళ్తాను, నేను చూసుకుంటానని చెప్పి నాకు అండగా నిలబడ్డాడు. వాడు చదువు కూడా పక్కన పెట్టి, వాడు లైఫ్ అంతా పక్కన పెట్టి ఆళ్లగడ్డ రాజకీయాల కోసం నా కోసం దిగడం జరిగింది. ఎంతమంది మమ్మల్ని విడవడాలని చూసినా ఎప్పుడు కూడా నా చేయి పట్టుకున్నాడే తప్ప ఎప్పుడు నేను వదిలిపెట్టి పోలేదు. నా తమ్ముడు తప్పకుండా ఎవరైతే కొన్ని డౌట్లు ఉన్నాయో వాళ్ళకి అది కూడా క్లియర్ చేస్తా. రేపు పొద్దున విద్యార్థు మా కుటుంబ చరిత్ర చూసుకుంటే ప్రతి ఎన్నికలకి 2 వెళ్తారు అసెంబ్లీకి. వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలో కూర్చుంటానని చెప్పి ఈ సందర్భంగా జిల్లా రాజకీయాలు శాసించే విధంగా మేము కష్టపడతామని
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. వైసీపీ అరాచకాలకు ఎన్నికలతో ఫుల్ స్టాప్ పడాలంటూ పిలుపు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నామినేషన్. భారీ మెజార్టీతో ఆశీర్వదించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. రేపు తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ నామినేషన్. కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ పిలుపు. భీమవరంలో ఉత్సాహంగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పులపర్తి రామాంజనేయులు నామినేషన్. భారీగా తరలి వచ్చిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.